అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అంటే రాజీ కోసం రానున్నారా లేదంటే మళ్ళా ఏదైనా ఘర్షణకి పాల్పడే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే మంచు విష్ణుకి మనోజ్కి కూడా పడదు అనే సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే మరి దీని గురించి మరింత అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ లైన్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రైట్ శ్రీపాల్, చెప్పండి, అసలు మంచు విష్ణు ఎందుకు రానున్నారు? అంటే ఏదైనా రాజీ కోసం రానున్నారా లేదంటే ఘర్షణ కోసం మళ్ళీ తలపడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? నిన్న జరిగిన సంఘటనలు చూసుకుంటే మాత్రం మంచు మనోజ్ ఒక గాయాలైనాయి. మార్నింగ్ ఫోన్ చేస్తే అందరికి కొంచెం మీడియా వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. కాకపోతే అతను ఏమంటే ఒక 100కి డయల్ చేసి మాత్రం తను ఇట్లా మాకు ప్రాబ్లం అయిందని చెప్పేసి వినయ్ అనే వ్యక్తితో మేము గొడవపడ్డామని చెప్పేసి పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. తర్వాత ఇతను కూడా వెళ్ళి సాయంత్రం హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. తనకి కడుపులో ఒక గాయం జరిగింది, కాలుకి నొప్పి జరిగింది, మెడకు పట్టి కూడా వేసుకొని నిన్నైతే దృశ్యాలు కనిపించాయి. తను కూడా 100 డయల్ చేసి కేసు అయితే పెట్టబోతున్నారు. ఇదే నేపథ్యం మంచు విష్ణు అయితే ఒక సినిమా చేస్తున్నారు, కన్నప్ప సినిమా. ఈ సినిమాకు భారీగా ఖర్చు పెడుతున్నారు, ఈ వాళ్ళ ఉమ్మడి కుటుంబ ఆస్తుల నుంచి అయితే తీసి అని చెప్పేసి ఒక వాదన అయితే జరుగుతుంది. అతను సీజీ కోసం గ్రాఫిక్స్ అయితే వర్క్ జరుగుతుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అండ్ దుబాయ్ లో జరుగుతుంది. నిన్న ఉట్టిన దుబాయ్ నుండి మాత్రం ఈ రోజు మార్నింగ్ వచ్చేసి తన ఇంటి పక్కనే ఉన్న మొత్తం సీసీ ఫుటేజ్ కెమెరాని అయితే అందులో ఉన్న హార్డ్ డిస్క్ అయితే తీసుకెళ్లాడు మన విజయ్. ఎవరైతే ఇది ప్రాబ్లం జరిగిందో మన కాలేజీకి సంబంధించిన అది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తి మంచు మోహన్ బాబు గారి తరపున వ్యక్తి అయితే వచ్చి ఆర్డిస్ కి తీసుకొని వెళ్ళాడు. ఇంకా జల్పల్లిలో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి అయితే విష్ణు అయితే వచ్చాడు. మరి విష్ణు పార్ట్నర్ కూడా విజయ్ కూడా వచ్చాడు. విష్ణు ఈ రోజే హైదరాబాద్ కు వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా మంచు మనోజ్ చుట్టూ కూడా వాళ్ళ విష్ణు మనుషులు కూడా కాపలా కాసారనేది అయితే ఒక మనకు ఇన్ఫర్మేషన్ అవుతుంది. రైట్ రాజ్పాల్, మరి సాయిపాల్, మరి హార్డ్ డిస్క్ ఏమైనా అంటే విజయ్ దొంగలించారా లేదంటే మనోజ్ ని తీసుకొని హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్ళారా? ఇది వాళ్ళ పార్ట్నర్ ఏదైతే ఉందో వాళ్ళే హార్డ్ డిస్క్ తీసుకొని అయితే వెళ్ళిపోయారని చెప్పేసి తెలుస్తుంది. ఇకపోతే ఎందుకంటే వాళ్ళు జల్పల్లో ఉన్న మంచు మనోజ్ ఇంటికి కూడా విష్ణు వెళ్ళనున్నట్టయితే సమాచారం అయితే మన దగ్గర ఉంది, వెళ్తున్నాడు అని చెప్పేసి. అది ఏ టైంకి వెళ్తాడు, కాకపోతే ఇతను హాస్పిటల్లో అయితే నిన్న నైట్ వరకు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. మార్నింగ్ అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారని తెలిసింది. కాకపోతే డిశ్చార్జ్ అయ్యారా లేదా అనేది అయితే ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయిపాల్. అయితే కాసేపట్లో మంచు విష్ణు మంచు మనోజ్ ఇంటికి, జల్పల్లో ఉన్నటువంటి మంచు మనోజ్ ఇంటికి వెళ్ళబోతున్నారు. అయితే అక్కడ మరి ఏం జరగబోతుంది, ఘర్షణ ఏదైనా జరగబోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదంటే రాజీ కోసం వెళ్తున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికీ హార్డ్ డిస్క్ అనేది కూడా తీసుకొని వెళ్లారు విజయ్. విష్ణు పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో విజయ్ ఇప్పటికే హార్డ్ డిస్క్ తీసుకుని వెళ్ళారు. మరి అది దొంగతనంగా తీసుకొని వెళ్ళారా లేదంటే మనోజ్ని అడిగే తీసుకొని వెళ్ళారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో మనోజ్ మరి కేసు పెట్టబోతున్నారా లేదంటే విష్ణుతో మాట్లాడిన తర్వాత రాజీకి వచ్చేసి కేసు పెట్టట్లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మంచు మనోజ్ ఇంటికి మంచు విష్ణు కాసేపట్లో రానున్నారు. ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ రానున్నారు. అయితే మంచు మనోజ్ ఇంటికి విష్ణు రానున్నారు. అయితే మరి ఎందుకు రానున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అంటే రాజీ కోసం రానున్నారా లేదంటే మళ్ళా ఏదైనా ఘర్షణకి పాల్పడే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే మంచు విష్ణుకి మనోజ్కి కూడా పడదు అనే సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే మరి దీని గురించి మరింత అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ లైన్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రైట్ శ్రీపాల్, చెప్పండి, అసలు మంచు విష్ణు ఎందుకు రానున్నారు? అంటే ఏదైనా రాజీ కోసం రానున్నారా లేదంటే ఘర్షణ కోసం మళ్ళీ తలపడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? నిన్న జరిగిన సంఘటనలు చూసుకుంటే మాత్రం మంచు మనోజ్ ఒక గాయాలైనాయి. మార్నింగ్ ఫోన్ చేస్తే అందరికి కొంచెం మీడియా వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. కాకపోతే అతను ఏమంటే ఒక 100కి డయల్ చేసి మాత్రం తను ఇట్లా మాకు ప్రాబ్లం అయిందని చెప్పేసి వినయ్ అనే వ్యక్తితో మేము గొడవపడ్డామని చెప్పేసి పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. తర్వాత ఇతను కూడా వెళ్ళి సాయంత్రం హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. తనకి కడుపులో ఒక గాయం జరిగింది, కాలుకి నొప్పి జరిగింది, మెడకు పట్టి కూడా వేసుకొని నిన్నైతే దృశ్యాలు కనిపించాయి. తను కూడా 100 డయల్ చేసి కేసు అయితే పెట్టబోతున్నారు. ఇదే నేపథ్యం మంచు విష్ణు అయితే ఒక సినిమా చేస్తున్నారు, కన్నప్ప సినిమా. ఈ సినిమాకు భారీగా ఖర్చు పెడుతున్నారు, ఈ వాళ్ళ ఉమ్మడి కుటుంబ ఆస్తుల నుంచి అయితే తీసి అని చెప్పేసి ఒక వాదన అయితే జరుగుతుంది. అతను సీజీ కోసం గ్రాఫిక్స్ అయితే వర్క్ జరుగుతుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అండ్ దుబాయ్ లో జరుగుతుంది. నిన్న ఉట్టిన దుబాయ్ నుండి మాత్రం ఈ రోజు మార్నింగ్ వచ్చేసి తన ఇంటి పక్కనే ఉన్న మొత్తం సీసీ ఫుటేజ్ కెమెరాని అయితే అందులో ఉన్న హార్డ్ డిస్క్ అయితే తీసుకెళ్లాడు మన విజయ్. ఎవరైతే ఇది ప్రాబ్లం జరిగిందో మన కాలేజీకి సంబంధించిన అది శ్రీ వెంకటేశ్వర
వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తి మంచు మోహన్ బాబు గారి తరపున వ్యక్తి అయితే వచ్చి ఆర్డిస్ కి తీసుకొని వెళ్ళాడు. ఇంకా జల్పల్లిలో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి అయితే విష్ణు అయితే వచ్చాడు. మరి విష్ణు పార్ట్నర్ కూడా విజయ్ కూడా వచ్చాడు. విష్ణు ఈ రోజే హైదరాబాద్ కు వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా మంచు మనోజ్ చుట్టూ కూడా వాళ్ళ విష్ణు మనుషులు కూడా కాపలా కాసారనేది అయితే ఒక మనకు ఇన్ఫర్మేషన్ అవుతుంది. రైట్ రాజ్పాల్, మరి సాయిపాల్, మరి హార్డ్ డిస్క్ ఏమైనా అంటే విజయ్ దొంగలించారా లేదంటే మనోజ్ ని తీసుకొని హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్ళారా? అంటే లేదు, ఇది వాళ్ళ పార్ట్నర్ ఏదైతే ఉందో వాళ్ళే హార్డ్ డిస్క్ తీసుకొని అయితే వెళ్ళిపోయారని చెప్పేసి తెలుస్తుంది. ఇకపోతే ఎందుకంటే వాళ్ళు జల్పల్లో ఉన్న మంచు మనోజ్ ఇంటికి కూడా విష్ణు వెళ్ళనున్నట్టయితే సమాచారం అయితే మన దగ్గర ఉంది, వెళ్తున్నాడని చెప్పేసి. అది ఏ టైంకి వెళ్తాడు, కాకపోతే ఇతను హాస్పిటల్లో అయితే నిన్న నైట్ వరకు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. మార్నింగ్ అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారని తెలిసింది. కాకపోతే డిశ్చార్జ్ అయ్యారా లేదా అనేది అయితే ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయిపాల్. అయితే కాసేపట్లో మంచు మనోజ్ ఇంటికి, జల్పల్లో ఉన్నటువంటి మంచు మనోజ్ ఇంటికి వెళ్ళబోతున్నారు. అయితే అక్కడ మరి ఏం జరగబోతుంది, ఘర్షణ ఏదైనా జరగబోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదంటే రాజీ కోసం వెళ్తున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికీ హార్డ్ డిస్క్ అనేది కూడా తీసుకొని వెళ్లారు విజయ్. విష్ణు పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో విజయ్ ఇప్పటికే హార్డ్ డిస్క్ తీసుకుని వెళ్ళారు. మరి అది దొంగతనంగా తీసుకొని వెళ్ళారా లేదంటే మనోజ్ ని అడిగే తీసుకొని వెళ్ళారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో మనోజ్ మరి కేసు పెట్టబోతున్నారా లేదంటే విష్ణుతో మాట్లాడిన తర్వాత రాజీకి వచ్చేసి కేసు పెట్టట్లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మంచు మనోజ్ ఇంటికి మంచు విష్ణు కాసేపట్లో రానున్నారు. ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ రానున్నారు. అయితే మంచు మనోజ్ ఇంటికి విష్ణు రానున్నారు. అయితే మరి ఎందుకు రానున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అంటే రాజీ కోసం రానున్నారా లేదంటే మళ్ళా ఏదైనా ఘర్షణకి పాల్పడే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే మంచు విష్ణుకి మనోజ్కి కూడా పడదు అనే సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే మరి దీని గురించి మరింత అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ లైన్లో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. రైట్ శ్రీపాల్, చెప్పండి, అసలు మంచు విష్ణు ఎందుకు రానున్నారు? అంటే ఏదైనా రాజీ కోసం రానున్నారా లేదంటే ఘర్షణ కోసం మళ్ళీ తలపడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? నిన్న జరిగిన సంఘటనలు చూసుకుంటే మాత్రం మంచు మనోజ్ ఒక గాయాలైనవి. మార్నింగ్ ఫోన్ చేస్తే అందరికి కొంచెం మీడియా వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. కాకపోతే అతను ఏమంటే ఒక 100 కి డయల్ చేసి మాత్రం తను ఇట్లా మాకు ప్రాబ్లం అయిందని చెప్పేసి వినయ్ అనే వ్యక్తితో మేము గొడవ పడ్డామని చెప్పేసి పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. తర్వాత ఇతను కూడా వెళ్ళి సాయంత్రం హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. తనకి కడుపులో ఒక గాయం జరిగింది, కాలుకి నొప్పి జరిగింది, మెడకు పట్టి కూడా వేసుకొని నిన్నైతే దృశ్యాలు కనిపించాయి. తను కూడా 100 డయల్ చేసి కేసు అయితే పెట్టబోతున్నారు. ఇదే నేపథ్యం మంచు విష్ణు అయితే ఒక సినిమా చేస్తున్నారు, కన్నప్ప సినిమా. ఈ సినిమాకు భారీగా ఖర్చు పెడుతున్నారు, ఈ వాళ్ళ ఉమ్మడి కుటుంబ ఆస్తుల నుంచి అయితే తీసి అని చెప్పేసి ఒక వాదన అయితే జరుగుతుంది. అతను సీజీ కోసం గ్రాఫిక్స్ అయితే వర్క్ జరుగుతుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అండ్ దుబాయ్ లో జరుగుతుంది. నిన్న ఉట్టిన దుబాయ్ నుండి మాత్రం ఈ రోజు మార్నింగ్ వచ్చేసి తన ఇంటి పక్కనే ఉన్న మొత్తం సీసీ ఫుటేజ్ కెమెరాని అయితే అందులో ఉన్న హార్డ్ డిస్క్ అయితే తీసుకెళ్లాడు మన విజయ్. ఎవరైతే ఇది ప్రాబ్లం జరిగిందో మన కాలేజీకి సంబంధించిన అది వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తి మంచు మోహన్ బాబు గారి తరపున వ్యక్తి అయితే వచ్చి హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్ళాడు. ఇంకా జల్పల్లిలో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి అయితే విష్ణు అయితే వచ్చాడు. మరి విష్ణు పార్ట్నర్ కూడా విజయ్ కూడా వచ్చాడు. విష్ణు ఈ రోజే హైదరాబాద్ కు వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా మంచు మనోజ్ చుట్టూ కూడా వాళ్ళ విష్ణు మనుషులు కూడా కాపలా కాసారనేది అయితే ఒక మనకు ఇన్ఫర్మేషన్ అవుతుంది. రైట్ రాజ్పాల్, మరి సాయిపాల్, మరి హార్డ్ డిస్క్ ఏమైనా అంటే విజయ్ దొంగలించారా లేదంటే మనోజ్ ని తీసుకొని హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్ళారా? అంటే లేదు, ఇది వాళ్ళ పార్ట్నర్ ఏదైతే ఉందో వాళ్ళే హార్డ్ డిస్క్ తీసుకొని అయితే వెళ్ళిపోయారని చెప్పేసి తెలుస్తుంది. ఇకపోతే ఎందుకంటే వాళ్ళు జల్పల్లో ఉన్న పడదు అనే సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే మరి దీని గురించి మరింత అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ లైన్లో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. రైట్ శ్రీపాల్, చెప్పండి, అసలు మంచు విష్ణు ఎందుకు రానున్నారు? అంటే ఏదైనా రాజీ కోసం రానున్నారా లేదంటే ఘర్షణ కోసం మళ్ళీ తలపడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? నిన్న జరిగిన సంఘటనలు చూసుకుంటే మాత్రం మంచు మనోజ్ ఒక గాయాలైనవి. మార్నింగ్ ఫోన్ చేస్తే అందరికి కొంచెం మీడియా వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. కాకపోతే అతను ఏమంటే ఒక 100 కి డయల్ చేసి మాత్రం తను ఇట్లా మాకు ప్రాబ్లం అయిందని చెప్పేసి వినయ్ అనే వ్యక్తితో మేము గొడవ పడ్డామని చెప్పేసి పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. తర్వాత ఇతను కూడా వెళ్ళి సాయంత్రం హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. తనకి కడుపులో ఒక గాయం జరిగింది,